అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును అంట. సో ఎటు సైడ్ అయితే గాలి వస్తుందో ఆ తరంగం అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటుందండి. సో దెర్ ఇస్ నో స్టెబిలిటీ ఇన్ ఇట్. ఓకే, దానిలో స్థిరత్వం అనేటువంటిది లేదు. ఓకే, ఎందుకు అంటే తను అవిశ్వాసంలో అడుగుతున్నాడు యేసయ్యను. విశ్వాసంతో అడిగితేనే దేవుడు పనిచేస్తాడు అక్కడ. కానీ మనుషులు ఏంటంటే అట్టి మనుషుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గములలో అస్థిరుడు. చెప్పాను కదా. సో అలాగే ఇటువంటి ఒక ద్విమనస్కులు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో మరి వాళ్ళ మార్గంలో స్థిరంగా ఉండయండి. విశ్వాసులు కూడా మరి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనలో ఉన్నంత వరకు బాగానే ఉంటారు, కానీ మళ్ళీ ప్రార్థన బయటికి వెళ్తే అవుతుందో కాదో పరిస్థితులు చూస్తారు, మనుషులను చూస్తారు, తన యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. అటువంటి వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే కనుక ప్రభు వలన తమకు ఏదైనా దొరుకుతుందని తలంచుకొని రాదంటే ఇక్కడ ఒక గ్యారంటీ చేస్తున్నాడు. ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో దేవుడు ఎక్కడ పని చేయడు.